పూర్వం కోసలదేశ రాజ్యాన్ని విక్రమవర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. రాజ్యాన్ని చాకచక్యంగా ఎంతో నైపుణ్యంతో పరిపాలిస్తూ ఉండేవాడు. కొన్ని రోజుల తర్వాత ఎందుకో రాజుగారిలో మార్పు కొట్టొచ్చినట్లు కనపడింది. ఎక్కువగా అంతఃపురంలోనే గడిపేవారు. రాజు దర్శనం కోసం అమాత్యులు, అధికారులు, ప్రజలు వేచి ఉండేవారు కాని ఎవ్వర్నీ కలిసేవారు కాదు విక్రమవర్మ. రాజదర్బారుకొచ్చి రాజ్య విషయాల గురించి అమాత్యులతో చర్చించేవారు కాదు రాజుగారు విక్రమవర్మ. రాజుగారి ఈ ప్రవర్తనకు మహారాణి ఖిన్నురాలై పరితపించసాగింది. రాజుగారు తన అంతఃపురానికి రావడానికే మానుకున్నారు. మహారాణి దిగులుతో అనారోగ్యం పాలైంది. మహామంత్రి భాస్కరాచార్యులు కూడా రాజుగారిలో వచ్చిన ఈ మార్పుకు ఆశ్చర్యంతో పాటు ఆవేదనతో ఎవరితోనూ చెప్పుకోలేకపోయేవారు. రాజుగారు ఇటీవల కాలంలో అనేక దుర్వ్యసనాలకు లోనయ్యాడని వేగుల ద్వారా వార్తలు తెలుసుకున్నాడు మహామంత్రి భాస్కరాచార్యులు. దేశ విదేశాల నుండి అప్సరాంగనలు, అతి సుందరమైన కన్నెపిల్లలను తెప్పించుకొని రాజు తన అంతఃపురంలో వారికి ప్రత్యేకమైన కొలువులు ఇచ్చి వారితో గడిపేవాడు. సమయాన్ని ఆ యువతులతో సరసాలతో గడిపేవాడు. అలాగే దేశ విదేశాల్లో తయారైన మేలురకం మద్యాన్ని తెప్పించుకొని ఎప్పుడూ మత్తులో జోగేవాడు విక్రమవర్మ. మద్యపానంలో సరస సల్లాపాలతో మునిగి తేలుతూ రాజ్యనిర్వహణ బాధ్యతలను విస్మరించేవాడు. కామకేళి విన్యాసాలతో సమయాన్ని వృధా చేస్తున్న రాజును చూసి ప్రజలు రహస్యంగా మాట్లాడుకునేవారు. ఈ విషయం మహారాణి చెవిన పడింది. ఆమె చింతాక్రాంతురాలైపోయింది భర్త ప్రవర్తన విని. మహామంత్రిగారు, మీరు మా రాజ్యానికి ఎన్నో ఏళ్లుగా విశేషమైన సేవలు అందిస్తున్నారు. మీ బుద్ధి, యుక్తి, రాజకీయ చతురతతో మన రాజ్యం సుభిక్షంగా, క్షేమంగా ఉన్నది. శత్రురాజులు మన రాజ్యం వైపు కన్నెత్తి చూడాలంటే కూడా భయపడతారు. కాని నాకు ఈ మధ్య భయంకరమైన వార్త వేగులు ద్వారా తెలుసుకొని చింతాక్రాంతురాలవుతున్నాను. దిగులుతో నా ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆ వార్త నిజమో కాదో కాని మిమ్మల్ని అడిగి దీనికి ఏదైనా ఉపాయ మార్గం ఉన్నదా అని మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. అమ్మా మహారాణి, ఏ విషయం గురించి మీరు వేదన చెందుతున్నారు? ఆ విషయం నేను తెలుసుకోవచ్చా? నా భర్త విక్రమవర్మ మహారాజుగారు అనేక దుర్వసనాలకు లోనయ్యారని తెలుస్తున్నది. కొన్ని నెలలుగా నా భర్త నా రాజసౌధానికి కూడా రావటం లేదు. ఈ విషయంలో నేను మిక్కిలి చింతిస్తున్నాను. దీని గురించి మీకేమైనా వార్తలందినవా? ఇందులో నిజమెంత అని అడిగింది మహారాణి. అవును తల్లి, మీరు విన్నది నిజమే. గడిచిన 6 నెలల నుండి మహారాజావారు ఎలాంటి రాజదర్బారు నిర్వహించడం లేదు. ప్రజల గురించి కాని, రాజ్య ఆర్థిక పరిస్థితి గురించి, రాజ్యక్షేమాన్ని గురించి అడిగి తెలుసుకోవటం లేదు. ప్రజలు రాజుగారి బాధ్యతారాహిత్యం గురించి మాట్లాడుకుంటున్నారు. ఇది కనుక ఇలాగే కొనసాగితే మన రాజ్య పరిస్థితి అస్తవ్యస్తమైపోతుంది. మన రాజ్యాన్ని అవలీలగా సామంతరాజులు, శత్రురాజులు ఆక్రమించుకుంటారు. నాకు కూడా రాజుగారి ప్రవర్తన మీద అనుమానంగా ఉంది. కాని నేను ప్రత్యక్షంగా రాజుగారిని చూడలేదమ్మా అని మహామంత్రి విచారంగా అన్నారు. ప్రవల్లికాదేవి విషణ్ణ వదనంతో కృంగిపోయింది. మహామంత్రిగారు, ఈ ఉపద్రవం నుండి మీరే రాజుగారిని రక్షించాలి. ఈ రాజ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనమీద ఉన్నది. యువరాజు ఇంకా చిన్నబాలుడు. అతనికి 10 ఏళ్లు కూడా నిండలేదు. అతడు గురుకులంలో ఇంకా చదువుకుంటున్నాడు. మహారాజు వారసత్వంగా యువరాజును నియమించాలంటే ఇంకా 10 ఏళ్లు పడుతుంది. అతనికి ఈ విషయాలు చెప్పడం వల్ల విద్యాభ్యాసం కూడా కొరబడుతుంది. మా కుమారుడికి ఈ విషయాలు తెలియనివ్వకూడదు అని అన్నది మహారాణి ప్రవల్లికాదేవి. అలాగే తల్లి, అబ్బాయికి ఈ విషయాలు ఏవీ తెలియకుండా జాగ్రత్త పడతాం. రాజుగారు వ్యసనలోనుడై, భోగలాలుసుడై, రాజ్య నిర్వహణ పట్ల ఉదాసీనత, నిర్లిప్తత ప్రవర్తిస్తూ బాధ్యతారహితంగా ఉన్నారు. మనం ఈ గండం నుంచి గట్టెక్కాలంటే మీరే ధైర్యం చేసి రాజుగారి విలాసభవనానికి వెళ్ళి రాజుగారితో మాట్లాడండి. ఇప్పుడు మీ దగ్గర పనిచేస్తున్న ఓ ఆంతరంగిక మహిళ చేత కబురు పంపండి. మహారాణిగారు రాజుగారిని కలవటానికి వస్తున్నారని రాజుగారికి విలాసభవనానికి కబురు పంపండి. అలాగే ప్రయత్నిస్తాను. రాజుగారిని కలిసిన తర్వాత ఉత్తరోత్తర తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి మనం చర్చించుకుందాం అని మహారాణి అక్కడి నుండి నిష్క్రమించింది. మహామంత్రి ఆలోచనతో వెనుదిరిగాడు. రాజుగారి విలాస భవనానికి మహారాణి వచ్చింది.
కామకేళి విలాస విన్యాసాలతో మునిగి తేలుతూ 10 మంది సుందరాంగీమణుల సాహచర్యంలో మద్యపానంతో మత్తులో జోగుతూ వినోద విలాస రాగాలాపనలతో కరకంకణాలు చరకింకుడుల లయ విన్యాసంతో సంగీత రసాస్వాదనలో ఆ విలాసభవనంలో రాజుగారు మునిగి తేలుతున్నారు. మహారాణి ఆ వాతావరణాన్ని చూసి రాజుగారిని చూసి నిశ్చేష్టురాలైంది. విషణ్ణ వదనంతో ముఖం కళావిహీనమైంది. మహారాణిని చూసిన రాజు విక్రమవర్మ నిశ్చేష్టుడై ఆశ్చర్యపోయాడు. మహారాణి, ఏమిటిది? పిలువకనే మా విలాసభవనానికి వచ్చేశారు. మీరు రాజసౌధానికి రావడానికి మాకేమీ అభ్యంతరం లేదు. కాని మీరు ఇలా ఈ వేళలో రావడం అభ్యంతరం. కబురు పంపితే మేమే మీ రాజసౌధానికి వస్తాము కదా. మహారాజా, మీ అనుమతి ముందుగా తీసుకోకుండా రావడం తప్పే. కాని నేను పట్టపురాణిని, మీ సహచరిని, మీ అర్థాంగిని. ఆ మాత్రం వెసులుబాటు నాకు ఉందని నేననుకుంటున్నాను. ఇలా మిమ్మల్ని కలవడం వల్ల మీకేమైనా అభ్యంతరమా? అని అన్నది ప్రవల్లికాదేవి. అలాంటిదేమీ లేదు. వచ్చిన పని చెప్పండి అన్నారు రాజుగారు. మహారాజా, మీరు రాజ్య నిర్వహణ వ్యవహారాలు చూసుకోవడం లేదని, మంత్రులతో మంత్రాంగాలు జరపడం లేదని, రాజ్యాన్ని ప్రజలని పట్టించుకోవడం లేదని మన రాజ్యంలో ప్రతి ఒక్కరూ విమర్శిస్తున్నారు. మీరు మీ విలాస రాసకేళిలో మునిగి రాచకార్యాలన్నీ విస్మరించి బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారని నగర ప్రజలు అనుకుంటున్నారు. మహారాజా, పట్టపురాణిని నేనుండగా నన్ను కలవడానికి కూడా మీకు సమయం లేదా? నన్ను నిర్లక్ష్యం చేసి మీరు ఈ యువతలతో తిరగడం, మద్యపానీయాలను సేవించడం మీలాంటి మహారాజుకు తగదని విన్నవిస్తున్నాను. అని అన్నది పట్టపురాణి కొంచెం భయంగా, బెరుకుగా. ఈ మాటలు విన్న మహారాజుగారు కోపోద్రిక్తుడై ఆగ్రహంతో ఊగిపోయారు. మహారాణిగారు, మీరు మా పట్టపురాణి కావచ్చు. మీ హద్దుల్లో మీరు ఉండడం మీకు చాలా మంచిది. మీరు రాజుగారితో మాట్లాడాల్సిన మాటలు ఇవి కాదు. రాసకేళి విన్యాసాలు కూడా క్షత్రియ ధర్మంలో ఒక భాగం. విలాసాలు, విందులు, వినోదాలు మనం కలిసి ఎన్నోసార్లు అనుభవించామో మీరు మర్చిపోయారు. రాజవ్యవస్థలో ఏ లోటు రానియకుండా అన్ని బాధ్యతలు మహామంత్రికి మేం అప్పగించాం. మరొకసారి కనుక మీరు మా ఆంతరంగిక విషయాల్లో చొరబడితే మీకు కఠినమైన శిక్షలు విధించడానికి కూడా మేం వెనుకాడము. ఇక సెలవు. జాగ్రత్తగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. త్వరలోనే మేము మిమ్మల్ని స్వయంగా కలుస్తాం అని అన్నారు రాజుగారు. చేసేదేమీ లేక రాణిగారు గుడ్ల నీరు కుక్కుకుంటూ చీరకొంగుతో కళ్ళు తుడుచుకుంటూ వెనుదిరిగి వెళ్ళిపోయింది. ఒకరోజు రాజుగారు తన ఆంతరంగిక అమాత్యులనందరినీ చేరదీసి రాజ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. మహామంత్రి భాస్కరాచార్యులు ఇలా అన్నారు. ఏం చెప్పను మహారాజా, రాజ్యం అస్తవ్యస్తమైపోయింది. ప్రజలు విందులు, వినోదాలతో జల్సా చేస్తున్నారు. మద్యపానానికి బానిసలై ప్రజలు తూలుతూ, తిరుగుతూ కాలాన్ని వృధా చేస్తున్నారు. దొంగతనాలు ఎక్కువైపోయాయి. యువకులు కష్టపడి పనిచేయడం లేదు. అదను చూసి మన సామంతరాజులు శత్రుదేశాలతో కలిసి మన రాజ్యాన్ని కైవసం చేసుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి దుష్పరిణామాలు మన రాజ్యంలో వస్తాయని నేను కలలో కూడా ఊహించలేదు మహారాజా. మహామంత్రి, మీరు నిజాలే మాట్లాడుతున్నారా? మీకు అన్ని బాధ్యతలు అప్పగించాను కదా, మరి మన రాజ్య పరిస్థితుల గురించి అంత నీచంగా మాట్లాడుతున్నారేమిటి? ప్రభు, ఇది వాస్తవం. కావాలంటే ప్రజాదర్బారు వినండి. వచ్చే వారం రాజధానికి ప్రజలను ఆహ్వానిద్దాం. ప్రజల మనోగతాన్ని, వారి అభిప్రాయాలను మీరే స్వయంగా వినండి. అటులని మన నగరంలోనూ ఇతర ప్రాంతాల్లోనూ దండోరా వేయించండి అని అన్నారు రాజుగారు విక్రమవర్మ. మన మహారాజు అభినవ యుధిష్ఠిర, వీర కిశోర, అజాతశత్రువు, మహావీరశూర, ప్రచండ శత్రు భయంకర శ్రీ 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 విక్రమవర్మ రాజావారు రాజదర్బార్ వచ్చే సోమవారం నిర్వహిస్తున్నారో. ప్రజలందరూ తమ అర్జీలనిచ్చుకొని తమ విన్నపాలను వినిపించుకోవాల్సిందో అని దండోరవాడు దండోరా వేశాడు, నగరమంతా తిరుగుతూ. రాజదర్బారులో మహారాజుతో పాటు మహామంత్రి, ఇతర అమాత్యులు, అధికారులు, రాజభటులతో రాజదర్బార్ కోలాహలంగా ఉంది.
ప్రజలంతా ఒక్కసారిగా రావడంతో రాజదర్బార్ నిండిపోయింది. అప్పుడు మహారాజు ప్రజలనుద్దేశించి ఇలా అన్నారు. ప్రజలారా, మన రాజ్యంలో ఎవరికీ కష్టం రాకూడదు. అందరూ సుఖసంతోషాలతో ఉండాలనేదే నా అభిలాష. మిమ్మల్ని కన్న బిడ్డలా చూసుకోవాలన్నదే నా అభిమతం. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా నాకిక్కడే విన్నవించుకోండి. మీ సమస్యలను వెంటనే తీరుస్తాం అని అన్నారు మహారాజు విక్రమవర్మ. అక్కడున్నవారు ఎవరూ నోరెత్తలేదు. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. రాజుగారికి వ్యతిరేకంగా మాట్లాడితే దండిస్తారని భయం. మహామంత్రి, మీరు ప్రజల పరిస్థితులను ఆకలింపు చేసుకోలేదు. అందుకే నా పరిపాలన గురించి వ్యతిరేకంగా మాట్లాడారు. చూడండి, ప్రజలు నోరెత్తడం లేదు. మన రాజ్యంలో నేరాలు, హత్యలు, దొంగతనాలు, జూదాలు విచ్చలవిడిగా జరిగాయి. ఈ 6 నెలల్లో 22 దొంగతనాలు, 18 హత్యలు, 16 మానుభంగాలు జరిగాయి. ఇదిగో మన న్యాయాధికారి ఇచ్చిన జాబితాలు, వారి వివరాలన్నీ కూడా ఉన్నాయి. మీరు కనుక అనుమతిస్తే న్యాయాధికారి వారిని ప్రవేశపెట్టి కఠినమైన శిక్షలు అమలు చేస్తారని విన్నవించుకుంటున్నాను. అలాగే న్యాయాధికారిని, ముద్దాయిలను ప్రవేశపెట్టమని చెప్పండి అని అన్నాడు మహారాజు. అలాగే న్యాయాధికారి కొందరు ముద్దాయిలను ప్రవేశపెట్టారు. మహారాజా, ఈ ముద్దాయి పేరు నాగమల్లయ్య. జూదానికి, మద్యానికి బానిసై కరణంగారింట్లో దొంగతనం చేసి వారు దాచుకున్నదంతా దొంగలించాడు. న్యాయ రుజువులు తేలినాక ఇతని 2 చేతులు నరికించండి. న్యాయాధికారి మరో ముద్దాయిని ప్రవేశపెట్టారు. ప్రభూ, ఇతని పేరు లింగమయ్య. ఇతను 3 మానభంగాలు చేశాడు. ఆ 3 ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇతడు చేసిన నేరానికి ఇతని తల నరికి కోటగుమ్మం వైపు తగిలించండి. ప్రభూ, ఈ 3వ ముద్దాయి పేరు బట్టు. ఇతను గ్రామాధికారి. రాజఖజానాకు చెందవలసిన పన్నులు వసూళ్లన్నీ సొంత ఖర్చులకు వినియోగించాడు. మొత్తం 1,16,000 వరహాలు కాజేశాడు. ప్రభుత్వ ఖజానాలో జమ చెయ్యలేదు. అయితే ఇతన్ని జీవితకాలం ఖైదీగా చెరసాలలో బంధించి కఠోర శ్రమ చేయించండి. ప్రభు, మన నగరంలో ఇప్పుడు ముఖ్యమైన దిగ్భ్రాంతికరమైన సంఘటన జరిగింది. సదాచార కుటుంబంలో పుట్టి సకల వేదాంగాలు చదివిన ఇతని పేరు సోమశేఖర శర్మ. ఇతను మన వేణుగోపాలస్వామి దేవస్థానం ఆలయ ముఖ్య అర్చకుల కుమారుడు అని అతడిని రాజదర్బార్లో ప్రవేశపెట్టారు రాజభటులు. రాజుగారి సమక్షంలో సోమశేఖర శర్మ తలవంచుకొని 2 చేతులు కట్టుకొని నిలబడ్డారు. చెప్పండి, ఇతడు చేసిన నేరం ఏమిటి మహామంత్రి? మహారాజా, ఇతను సదాచార సంపన్నుడైన నేర ప్రవృత్తి కలిగిన బ్రాహ్మణుడు. ఇతనుకు వివాహమైనా సరే చెడు సహవాసాలు చేసి చెడు తిరుగుళ్ళు తిరుగుతూ నగరంలోని సానికొంపల్లోకి జొరపడి స్థానిక ప్రజల్ని నానా విధాలుగా హింసిస్తున్నాడు. తల్లి, తండ్రి, సహధర్మపత్ని మాటలు కూడా వినకుండా మద్యపానీయాలను సేవిస్తూ జల్సాలకని, విందులు, వినోదాలకని ఇంట్లో దాచిన సొమ్మంతా దొంగలించాడు. అడ్డు వచ్చిన తల్లిని, తండ్రిని, భార్యను తీవ్రంగా దూషించి కొట్టాడు. ఉన్న ఆస్తులు అమ్ముకొని సానికొంపలకు ఖర్చు చేశాడు. ఇతను జూదంలో కూడా చాలా డబ్బును కోల్పోయాడు. ఇప్పుడు వారి కుటుంబం అతిదీన పరిస్థితుల్లో ఉంది. ఇది బయటకు చెప్పుకోలేక వారి తల్లిదండ్రులు లోలోన కుమిలిపోతున్నారు మహారాజా. సోమశేఖర శర్మ, సదాచార సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి నువ్వు చేసిన ఈ పాపపు పనులేమిటి? సభ్య సమాజం తలదించుకునేలా బాధ్యతారహిత నేర ప్రవృత్తిని అలవాటు చేసుకున్నావు. నువ్వు నీ నేరాలకు తగిన శిక్ష అనుభవించాల్సి ఉంది. ఇతడి 2 కళ్ళు వేడివేడి ఇనుప కడ్డీలతో గుచ్చి కాల్చిపారేయంటి. ఈ లోకంలో కనబడే అందాల వల్లనే ఇతడు కామాంధుడిగా మారి సమాజంలో చెడు పురుగులా మారి తన తల్లిదండ్రులను ఏడిపించాడు ఈ దుర్మార్గుడు. ప్రభూ, మీరు వేసిన ఈ కఠిన శిక్షలు వెంటనే అమలు చేయండి. అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను వ్యభిచారం, జూదం, మద్యపానీయాలు సేవించి నానా అల్లరి చేశాను. నేను ప్రవృత్తితో దొంగతనాలు కూడా చేశాను. కానీ ప్రభూ, ఇక్కడ మీతో ఒక విషయం మనవి చేస్తున్నాను. ఈ రాజ్యానికి రాజుగా మీరు చేస్తున్న పనేంటి?
మన రాజ్యంలో పుట్టిన పసికందుని అడిగినా చెబుతారు మీరు మీ అంతఃపురాన్ని సానికొంపగా మార్చారని. నేను నేర ప్రవృత్తితో ఈ విధంగా మారడానికి కారణం కేవలం మీరే. ఈ రాజ్యంలో యువకులకు సరైన కొలువు లేవు. భూముల్లో వ్యవసాయం సరిగ్గా పండటం లేదు. పంటలకు సరైన గిట్టుబాటు ధరలు రావట్లేదు. ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వర్తకులు ధరలు పెంచినా మీ యంత్రాంగం కళ్ళు మూసుకునుంది. కారణం మీరే. మీ కామకేలి వ్యసనాలతో ములిగి రాజ్య పరిపాలన చెయ్యడం మానేశారు. మీ సైనిక భటులు ప్రజల్ని భయభ్రాంతులను చేసి ధనాన్ని కొల్లగొడుతున్నారు. మీ రాజ్యంలో బతకడం కంటే చావడమే మేలు. మహారాజా, మీరు నాకు మరణదండనే విధించండి. నేను చావడానికైనా సిద్ధంగా ఉన్నాను అని అన్నాడు సోమశేఖర శర్మ నిర్భయంగా. ఒక్కసారిగా రాజదర్బారు ఉలిక్కిపడింది. సోమశేఖర శర్మ మాటలకు రాజుగారు నిశ్చేష్టుడై నోటమాట రాలేదు. బిక్కమొహంతో సిగ్గుతో తల వంచుకున్నాడు. సోమశేఖర శర్మ రాజుగారి తప్పిదాలను వేలెత్తి చూపే సాహసం చేశాడని, ఇతనికి ఏ కఠిన శిక్ష విధిస్తారో అని ప్రజలంతా గుసగుసలాడారు. అమాత్యులంతా భయంతో వణికిపోతున్నారు. అంతలో మహామంత్రి కోపంతో మధ్యలో కలుగచేసుకొని ఇలా అన్నారు. సోమశేఖర శర్మ, ఏమిటి ఈ అసంబద్ధ ప్రేలాపన? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? మన రాజ్యాన్ని పరిపాలించే మహారాజు శ్రీ 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 విక్రమవర్మ గారితో మాట్లాడుతున్నావు. ప్రభు, ఇతనికి ఏ శిక్ష విధించాలో మీరే చెప్పండి అని రాజుగారిని చూస్తూ అన్నారు మహామంత్రి. రాజుగారు ఖిన్నుడై సింహాసనం నుంచి లేచి నిలబడి ప్రజలనుద్దేశించి ఇలా అన్నారు. ప్రజలారా, ఈ సోమశేఖర శర్మ అన్న దానిలో ఇసుమంతైన అబద్ధం లేదు. ఈ రాజ్యాన్ని మిమ్మల్ని కన్నబిడ్డలా చూసుకోవాల్సిన నేను ఇంద్రియలోలుడై విలాసాలకు, వినోదాలకు, దుర్వ్యసనాలకు అలవాటుపడి రాజ్య నిర్వహణలో బాధ్యతారాహితుడై ఇష్టప్రకారం నేను ప్రవర్తించాను. ఇదంతా కూడా నా తప్పిదమే. నేను ఈ రాజ్యాన్ని పరిపాలించటానికి అర్హతను కోల్పోయాను. సోమశేఖర శర్మ అన్న దానిలో తప్పేమీ లేదు. యదా రాజా తథా ప్రజ. రాజు ఎలా ఉంటాడో ప్రజలు కూడా అలాగే ఉంటారు. నేను అధర్మపరుడినై ప్రజల క్షేమాన్ని విస్మరించి ప్రవర్తించాను. సోమశేఖర శర్మ, నా కళ్ళు తెరిపించా. కామాంధుడినై నిజ నిజాలు తెలుసుకోలేక నా పట్టపురాణిని, మహామంత్రిగారిని ఎంతగానో అవమానించారు. నన్ను మీరు క్షమించండి. అహంకారమనే అడ్డు తెర తొలగింది. ఇప్పటి నుండి మిమ్మల్ని కన్నబిడ్డల్లా చూసుకుంటాను. సోమశేఖర శర్మ, నువ్వు నిజాల్ని నిర్భయంగా చెప్పావు. నీకు ఏ శిక్ష విధించాను? నీకు రాజప్రసాదంలో కొలువెప్పిస్తాను అని అన్నారు మహారాజు. ప్రజలంతా జయజయధ్వానాలతో జయహో మహారాజుకి జయమగుగా అని గట్టిగా కరతాళ ధ్వనులతో అరచారు. మహారాజుకు కనువిప్పు కావడానికి ఇదంతా మహామంత్రి పట్టపురాణితో కలిసి ఆడిన నాటకమని ఒక పట్టపురాణికే తెలుసు.